అల్లు అర్జున్ కి ఒకటి కాదు నేషనల్ అవార్డు 10 ఇవ్వాలి. అసలు ఆ యాక్టింగ్ ఏంటి, నిజంగానే అమ్మవారు పూనిందా అనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు. లిటరలీ థియేటర్ లో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించాడు. సుక్కు సార్ డైరెక్షన్ పుష్ప 1 ఇలా ఉంటుందా అనిపించే లోపు ఎస్ పుష్ప ద రూల్ ఇలానే ఉంటుంది అని నిరూపించారు. సినిమా మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ పుష్పరాజ్ ఎంట్రీ సీన్ అయితే మాత్రం హ్యాంగింగ్ జంగిల్ టైగర్ అని ట్యాగ్ లైన్ పెట్టొచ్చు. ఆ సీన్ లో కెమెరా యాంగిల్స్ ఎలా వస్తాయంటే అబ్బా ఏం చూపించారు పుష్పగాడి ఎంట్రీ అని మనకు అనిపిస్తుంది. సినిమాలో ప్రతి షాట్ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క యాంగిల్లో పెట్టి తీశారు కెమెరామెన్ క్యూబా. ఏదైనా హాలీవుడే కదా. సినిమా మాత్రం పుష్ప 1 ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. రన్ టైం 3 hours 15 minutes ఉన్నా సరే అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. అంతలాగా సినిమా మనల్ని ఎంగేజ్ చేస్తుంది. సాంగ్స్ అయితే చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ప్రతి సాంగ్ ఆల్రెడీ వరల్డ్ వైడ్ ట్రెండింగ్. సాంగ్స్ లో మాత్రం వింటేజ్ బనీని చూస్తారు. పర్టికులర్ ఫీలింగ్ సాంగ్ అయితే ఓవర్ మాస్ గా పెర్ఫార్మెన్స్ చేశారు. హీరోయిన్ రష్మిక మందన తన దగ్గర ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో యూజ్ చేసింది. అండ్ శ్రీలీల గెస్ట్ రోల్ గా వచ్చిన కిసిక్ సాంగ్ కి సినిమాలో చిన్న రిఫరెన్స్ స్టోరీనే పెట్టారు డైరెక్టర్ సుకుమార్ గారు. మేజర్ గా పెద్ద ప్లస్ పాయింట్ ఫాద్ ఫాసిల్ గారు. ఆయన యాక్టింగ్ మాత్రం చింపేశారు. పుష్పరాజ్ అండ్ బనావర్ సింగ్ కలిసిన సీన్స్ మాత్రం ఒక హై వోల్టేజ్ లాగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు, హీరోకి వచ్చే ఎలిమెంట్స్ మాత్రం డీఎస్పీ చింపేశాడు. సినిమాలో వైఫ్ సీన్స్ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు సుక్కు సార్. మొగుడు పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందనే డైలాగ్ కి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ అనిపిస్తుంది. అండర్ వాటర్ ఎపిసోడ్ అయితే డార్క్ డీప్ రేటెడ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే దానికి వచ్చి బీజిఎం అందరినీ రెడీ చేస్తుంది సెకండ్ హాఫ్ కి. ఫైనల్ గా జాతర సీక్వెన్స్ మాత్రం థియేటర్ లో ఎవరిని ఫ్రీగా కూర్చొని అవ్వదు. అందరినీ సీట్ ఎడ్జికి వచ్చి గొంతు పోయేలా అరుస్తారు. ఆ పెర్ఫార్మెన్స్, ఆ యాక్టింగ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా అమ్మవారు పోనుంది అనిపిస్తుంది. డెఫినెట్ గా ప్రతి ఆడియన్స్ కి గాడ్ వైబ్స్ వస్తాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ నేషనల్ బిగ్గెస్ట్ సెన్సేషన్ ఇన్ ఇండియా అవుతారు. అంతా ఓకే, కానీ టికెట్ రేట్ అంతలా పెంచడం కరెక్ట్ కాదు. ఒక సామాన్యుడు తన ఫ్యామిలీ మొత్తం చూడాలంటే చాలా కష్టం అవుతుంది. ఇదే అలవాటు అయితే అందరూ అలానే టికెట్ రేట్ పెంచుకుంటూ పోతారు. సో టికెట్ రేట్ తగ్గినాక వెళ్ళండి థియేటర్ కి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.